జీవితాల్లో వెలుగులు చూపాలనే ప్రధాన ఉద్దేశం భావం. ఎవరికి లేదు, మళ్ళా వస్తుందని నమ్మకం కూడా లేదు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే వీచే గాలి పారే నది, వీచే గాలి పారే నది, తెలుగు తల్లి తెలుగు నేల, నానా మళ్ళా ఎప్పుడు పుడతావరా, నీ పాదస్పర్శతోటి మేము పులకించిపోతామని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. ఇప్పుడే చూడండి, ఇప్పటి వరకు సూర్యుడు పగపగలాడుతూ ఉన్నాడు. వేడికి తట్టుకోలేకపోతున్నాం. కమ్మవారు చక్కగా మంచి మనసులో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అని సూర్యుడు కూడా గొప్పలు చాటులోకి వెళ్ళి ప్రకృతి సైతం మనం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేరున నమస్కారాలు. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఎకడమిక్ ఇయర్లో మన ఆర్థికంగా ఇబ్బంది విద్యార్థులకు ఫీజులు చెల్లించడం వరకు మనం ఈ కార్యక్రమం ఏర్పడింది. ఆ సందర్భంగా మనందరం ఒక్కసారి ఫ్యామిలీస్తో కలుసుకుంటే చాలా బాగుంటుందని మనం లాస్ట్ ఇయర్ కూడా వనభోజనాలు పెట్టలేదు. సో వీళ్ళందరూ ఒక్కసారి నాకు కలుసుకోవాలి. అలాగే మనం కలుసుకునేటప్పుడు మన ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు యువకుడు నాదల బ్రహ్మం గారిని వేదిక నలుగురుగా కోరుతున్నాను. కాబోయే పెళ్లి కొడుకు ఈ మంచి కార్యక్రమానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మన క్రమ సంఘం పెద్దలు వాళ్ళ మోటివేషన్ స్పీచ్తో ఈ రాబోయే తరాల పిల్లలకి మంచి వర్డ్స్ చెప్పించాలి అనే ఉద్దేశంతోనే వారందరినీ ఇక్కడ కలవడం జరిగింది. వారు ఎంతో బిజీగా ఉన్నా మనం ఆహ్వానించగానే మన కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ అమూల్యమైన సమయం మనం కేటాయించినందుకు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు నా శిరస్సు నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ 1K డోనర్స్ ద్వారా వచ్చిన కొంత అమౌంట్ని, అలాగే మనకి కొంతమంది దాతలు CSR ఫండ్స్ ద్వారా ఇచ్చిన అమౌంట్ని మొత్తంగా సుమారు 65 లక్షల రూపాయలు తొలి విడతగా KG to PG పిల్లలకు సంబంధించి వాళ్ళ ఏదైతే చేస్తున్నారో వాళ్ళ స్కూల్ యాజమాన్యాలకి చెక్స్ రూపంలో చెల్లించడం అది మన వేదిక మీద ఉన్న పెద్దల ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ మంచి కార్యక్రమం అందరూ పాల్పంచుకోవాలని మీ అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. మీరందరూ పెద్ద ఎత్తున మరొకసారి అలాగే ఈ విజయం ఈ కార్యక్రమం చేయడానికి ఆర్గనైజర్లు చేసిన నా తోటి సంఘ సభ్యులకి కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ వీరికన్నా ముఖ్యంగా ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు తెలుపుకుంటాం. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని చేయాలంటే మా వెనకున్న మా కుటుంబ సభ్యుల సహకారం లేదే
మేమేది చేయలేము. ఎందుకంటే వాళ్ళ తోడ్పాటు అందించాలి. మేము ఇలా రోజు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కమసంగ ఆఫీసర్ని పెట్టి తిరుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉండాలి కాబట్టి మేము వాళ్ళు కూడా ప్రౌడ్ కావాల్సింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పటికి మనం ఈ సంఘం స్థాపించి 2 సంవత్సరాలు అయింది. ఇది 2వసారి మన పిల్లలకి ఫీజులు చెందిన కార్యక్రమం పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా జూన్లోనే సాయి ఐటీ ఫస్ట్ నిర్మించుకున్నాం. అలాగే ఈ సంవత్సరం ఎస్సీవీఎస్ ఫస్ట్ నిర్మించుకున్నాం. ఇప్పటికీ మనకి 1K డోనర్స్ మెంబర్స్ సుమారు 640 మంది ముందుకొచ్చి వారు స్వతహాగా జాయిన్ అయ్యారు. మన జిల్లాలోనే కాకుండా పక్కన జిల్లాలు కూడా వాళ్ళందరూ వాళ్ళు మీ వంతు మేము సహాయం చేస్తాం, మేము తోడ్పడుకుంటాం. ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి నేను నొక్కి చెబుతున్నాను, ఎవరైతే ఈ 1K డోనర్ క్లబ్ ఉన్నారో ఈ సభ్యులు ఎక్కడికైనా చాలా ప్రౌడ్గా చెప్పుకునేదానికి సంఘం మేము నిర్వహిస్తాం. మా టీం దానికోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎమ్మెల్సీ గారు సోదరుడు పెంచర్ల శ్రీకాంత్ గారిని వేదిక నిర్వహిస్తున్నారు. మా ఈ సేవలు పూర్తిగా రాజకీయాలకు అతీతం. లాస్ట్ ఇయర్ మేము పిల్లలకి సుమారు 55 లక్షల రూపాయలు ఫీజు వెళ్ళింది ఫస్ట్ ఇయర్లోనే. ఈ సంవత్సరం అది మేము 1,20,00,000గా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ 2-3 విడతలుగా. రేపు ఆగస్టులో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేసే పిల్లలకి ఫీజులు చెల్లిస్తాం. అది సెకండ్ ఫేజ్ అవుతుంది. ఇంకెవరైనా ఇబ్బందులు ఉన్న పిల్లలు మమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకు కూడా మేము ఒకసారి రీచెక్ చేసుకుని వాళ్ళకు కూడా ఫీజు చెల్లించడం జరుగుతుంది. అలాగే మేము చేసే ఈ కార్యక్రమాలు మీ అందరికీ కూడా అంటే పెద్దలకి, ముఖ్యంగా కమ్మ పెద్దలకి, అలాగే పారిశ్రామికవేత్తలకి, ఇతర వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్ట్కి మీకు కూడా ఇది నచ్చితే, నిజం అనిపిస్తే మీరు కూడా మాకు భాగస్వాములయ్యి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. మీ అందరి ద్వారా వాళ్ళని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలు చాలా మంది చాలా బిజీగా ఉన్నారు. వారు అమూల్యమైన స్పీచ్ ఇవి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సింది కూడా కాబట్టి నేను కృతజ్ఞత ముగిస్తూ మధ్యలో సార్ వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి నా అభిప్రాయం చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా కమ్మ సంఘం కార్యదర్శి గారి నివేదిక. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటిగా విశేషంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు, తర్వాత ప్రజలందరికీ కూడా, మన కమ్మ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి సేవా సంఘం 2024 నవంబర్ 3వ తేదీన ఆవిర్భవించింది ఇక్కడ ప్రకాశం జిల్లాలో. దానికి కారణం గతంలో కమ్మ సంఘాలు ఉన్నప్పటికీ కూడా అవి కార్తీక వనభోజనాలకి ఇంకా కొన్ని కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైపోయినాయి. కాబట్టి మనం ఏదో స్తబ్దత ఉంది. ఈ స్తబ్దతని లేకుండా మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాలి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ సంఘం గత 20 నెలలుగా నిరంతరాయంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకి ఆర్థిక సహాయం చేస్తూ, అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి
ఆర్థిక చేయూతనిస్తూ కూడా వస్తూ ఉన్నాం. గత సంవత్సరం 42 లక్షల రూపాయలు 140 మంది విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది. అదే ఈ సంవత్సరం దాదాపుగా 65 లక్షల రూపాయలు 250 మంది విద్యార్థులకి పంపిణీ చేయబోతున్నాం. ఈ సంఘానికి ఈ విధంగా మాకు మీ అందరికీ కూడా సేవ చేయడానికి, ఈ విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి కమ్మ పెద్దలందరికీ, వారు దానం చేసినటువంటి డబ్బుకి ప్రతి రూపాయికి మేము జవాబుదారీగా ఉంటామని చెప్పి, ప్రతి రూపాయి కూడా అర్హులైనటువంటి విద్యార్థులకి అది అందజేస్తామని చెప్పి సభాముఖంగా మేము మళ్ళీ తెలియజేస్తున్నాం. ఈ సంఘం ప్రధానంగా విద్య మీదనే మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. త్వరలు తోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవంతనంపు విద్యాధనంపు అని విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. గత సంవత్సరం అందులో కూడా బాలికల విద్య మీద ఎక్కువగా మేము ఫోకస్ చేశాం. గత సంవత్సరం ప్రతిభా జూనియర్ కాలేజీలో వారి సౌజన్యంతో మేము 20 మంది బాలికలను చేర్పించడం జరిగింది, కమ్మవారి సేవా సంఘం ద్వారా ఫీజులు చెల్లించి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము 15 మంది విద్యార్థులను ఇప్పటికే విద్యార్థులని ఈ శ్రీ ప్రతిభా కాలేజీలో చేర్పించాం. అదేవిధంగా వివిధ కాలేజీల్లో వారు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ప్రోత్సహించి వారికి ఈరోజు స్కాలర్షిప్స్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నందువలన మన కమ్మ పెద్దలందరూ కూడా ఇంకా ఆలోచించి ఎవరైనా ఆర్థిక పరిపుష్టితో ఉన్నటువంటి వాళ్ళు ఒక వినూత్నంగా మేము ఇక్కడ 1K డోనర్స్ క్లబ్ అని చెప్పి ఏర్పాటు చేసి ఈరోజు 650 మంది సభ్యుల్ని కూడా అందులో చేర్పించి ఆ వచ్చినటువంటి డబ్బుని ఇలా పంపిణీ చేస్తున్నాం. కాబట్టి మీరు ఇంకా స్ఫూర్తి పొంది ఇంకా కూడా ఈ కార్యక్రమాలకి మీరు వితరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంతో మంది పెద్దలు మనకి కావల చంద్రబాబు ఆయన కావల చంద్రబాబు గారు, కారులోని లోడయ్య గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చి మేము కొంతమంది విద్యార్థుల్ని మేము చదివిస్తాము, వారికి మేము అండగా నిలబడతాము అని చెప్పి కొంతమంది మాకు చెప్పి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా మాకు ప్రోత్సాహం అందించడం కూడా ఈ కార్యక్రమాలు మీ అందరినీ కోరుకుంటూ, పెద్దలు చాలా మంది ఉన్నారు, వారి ఎమ్మెల్సీ గారు, చాలా మంది ప్రముఖులు, మరి మీరు ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. మరి ఇంతమంది విద్యార్థులకి మన స్కాలర్షిప్స్ కలెక్ట్ చేసి, మరి మన విద్యార్థులే మన భవిష్యత్తు, మన పిల్లలే మన భవిష్యత్తు. ఇటువంటి చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ మండలి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన మురళీకృష్ణ గారు నా దగ్గర ఒక 2 రోజుల క్రితం వచ్చారు. సో ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన ఉన్నటువంటి నీతి నిజాయితీ, ఆయనలో ఉన్నటువంటి సేవా భక్తి నాకు అర్థమైంది. ఎందుకంటే మా ఆఫీస్కి చాలా మంది వస్తున్నారు. నేను వచ్చినప్పుడు అడుగుతా మీకు ఏం కావాలి, వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ. సో వాళ్ళు ఏమంటారంటే, సార్ ఎంతమంది పిల్లలు చదివిస్తున్నాం, దీనికి డొనేషన్స్ ఇవ్వడం జరుగుతాం. కానీ మురళీకృష్ణ గారు నేను ఏం కావాలని అడిగినప్పుడు ఆయన డొనేషన్స్ అడగలేదు, మీరు వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పాడు. సో మనీ ఇది బై ప్రోడక్ట్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్. మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. డబ్బు అనేది మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక సో ఎప్పుడు కూడా డబ్బు కావాలంటే మీరు చేసే పని పర్ఫెక్ట్ చేస్తే డబ్బు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేవిధంగా
మరి చాలా మంది స్టూడెంట్స్ మీరంతా భావి భారత పౌరులుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్టేజ్లో మీరు ఉండాలంటే విద్య మెయిన్. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ ది పవర్. అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరంటే అత్యంత తెలివిగలవాడు, అత్యంత శక్తివంతమైన మనిషి. సో ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు శక్తివంతులు కాదు, సో ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు శక్తివంతులు. అందువల్ల నాలెడ్జ్ ఇస్ ది పవర్. సో మీరు అటువంటి మహోన్నతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మన మదవపూర్తి కృష్ణ గారి ద్వారా ఇప్పుడు సేవ చేస్తున్నప్పుడు అది చాలా మంచి కార్యక్రమం, చాలా ఉన్నతమైన కార్యక్రమం. మేమందరం కూడా మీకు ఎప్పుడు మీ వెనకాల ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా. సో ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ మేమందరం మీకు చేస్తాం. సో అదేవిధంగా మరి ఇంతమంది జనాలు ఈ హాల్ పక్కన వచ్చారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్ట్రాగా చాలా మంది వచ్చారు. సో మీరు ఏదైనా సరే మనం మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మీకు మంచి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. అందువల్ల మీరు మంచి ఆరోగ్యం కోసం మంచి ఫిట్నెస్తో ఉండాలి. నేను 8 పాయింట్స్ చెప్తాను మీకు. 4 heads 3 F. మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఫిట్నెస్తో ఉండాలి. మన ఆరోగ్యం రాకుండా మనం ఎన్ని డబ్బులు ఉండాలని వేస్ట్. సో ఆరోగ్యం దృష్టి పెట్టాలి. పొద్దున్నే అన్ని రకాల ఎక్సర్సైజ్ అన్ని చేసుకోవాలి. అదేవిధంగా నెంబర్ 2, మంచి హార్డ్ వర్క్ చేయాలి. మనిషి ఎప్పుడైతే శ్రమ నమ్ముకుంటాడో ఆటోమేటిక్గా జీవితంలో పైకి వస్తాడు. హార్డ్ వర్క్ అది ఇంపార్టెంట్. అదేవిధంగా హార్డ్ వర్క్ తర్వాత హెల్ప్ హెచ్. జీవితంలో మనం ఈరోజు సహాయం చేస్తే, మనం 10% సహాయం చేస్తే మనకు 100% అయ్యి మనకి ఎన్నిక వస్తుంది. డెఫినెట్గా మీరు ఒక మొక్క నాటితే ఎన్ని విత్తనాలు, ఎన్ని ఫ్రూట్స్ బయటకు వస్తాయో అదేవిధంగా మీకు మానవ జన్మలో సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఈ భూమి మీదకి గో నేకెడ్, ఏం లేకుండా వస్తాము, మళ్ళీ ఏం లేకుండా వెళ్ళిపోతాం. అందువల్ల ప్రతి ఒక్కరికి మీకు శాతంతో మీరు సహాయం చేయండి. మీరేం కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన లేదు, మాట సహాయం కూడా సహాయం. సో ఆపదలో ఉన్న వ్యక్తికి, ఎస్పెషల్లీ మనలో ఎన్నో ఆపదలో ఉండి ఎంతో మంది వస్తుంటారు. ఆపదలో ఉన్న వ్యక్తికి మనం సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితం. సో 3rd పాయింట్ అయిపోయింది. 4th పాయింట్ హ్యాపీనెస్. మనం అందరం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఏదో పండుగ పూట, ఉగాది పూట, సంక్రాంతి పూట కొత్త కట్ట వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి పర్వాలేదు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండవచ్చు. ఏదైతే మనిషి హ్యాపీగా ఉంటే మన ఆలోచన విధానం మారుతుంది, మనం కూడా మంచి డెవలప్ అవుతుంది. సో ఇవి మనం ఈ 4 హెచ్ఎస్ అనేది జీవితంలో పాటించి మీరు అమలు చేయాలి. అదేవిధంగా ఒక 3 ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. అంటే మన జీవితంలో చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఏదైతే మన ప్రాణానికి అపాయం అవుతుందో అది చేయకూడదు. అది ఫిల్టర్ నెంబర్ 1. మందు తాగు, కానీ ఎక్కువ తాగు చచ్చిపోయేవాడు చేయాలి. నెంబర్ 2, మనం ఏదైతే చేస్తామో అది మన ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, మన డీల్ ఆర్థికంగా బాగా దెబ్బతీస్తుందో చేయకూడదు. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10,000 అప్పు చేయకూడదు. సో అది చేయకూడదు. అది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసేసి ఏదైతే మీ మధు ప్రతిష్టకి భంగం కలుగుతుందో అటువంటి పని చేయండి. సో దిస్ 3 ఫిల్టర్స్ 4H 3F. ఇదంతా మనం పాటించి జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకి అనుభవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఇటువంటి పెద్దలతో తప్పకుండా వస్తున్నారు. ఆయన చాలా ఇంట్లో కార్యక్రమాలు కూడా వదులుకొని మన కోసం వచ్చారు. వెళ్ళగానే మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. రామకృష్ణ గారు చెప్పారు, మీకేం కావాలి అని. మా
మాకేమో సార్ మీరు వస్తే ఈ జిల్లా వాసిగా మిమ్మల్ని అందరూ చూస్తారు, గర్వపడతారు అని చెప్తే తప్పకుండా వస్తాను వచ్చారు. చాలా సంతోషం సార్. అలాగే నేను వద్దన్నా కానీ 2 days బ్యాక్ ఫోన్ చేసి మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, సంఘం అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఆయన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. మా 1K డోనర్స్ క్లబ్ సభ్యులుగా కూడా చేరారు డొనేషన్తో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మాండమైనటువంటి సూత్రాలు. క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఏ విధంగా విద్యార్థికి బోధిస్తారు కాకుండా సంఘానికి మనమేమిచ్చామన్న సదాశయంతో మన కమ్మ సామాజిక వర్గ హితమే కాకుండా ఇతర పేద సామాజిక వర్గాలకు కూడా చేరుకుని అందిస్తూ విజయ పథాన్ని సాగుతుంది ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ. కమ్మ సామాజిక వర్గంలో పేదరికం అనుభవిస్తుంది. ఆర్థిక భావంతో విద్యకు దూరం అవుతున్న ఎంతో మంది విద్యార్థులకు మేమున్నామంటూ ఆపణ హస్తం అందిస్తుంది ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ. పోయిన ఏడాది దాదాపు 150 మందికి పైగా ఇంటర్ మరియు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు లక్షలాది రూపాయల ఫీజులతో పాటు ల్యాప్టాప్లు అందించింది ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ. పోయిన ఏడాది ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని కలుపుకొని మొత్తం 400 మంది విద్యార్థులకు హాస్టల్ ఫీజులు, కళాశాల ఫీజులు కలుపుకొని దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా వేతనాలు అందిస్తుంది కూడా. విద్యా సంబంధిత కార్యక్రమాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే క్రీడా పోటీలను ప్రోత్సహించడం, మన సామాజిక వర్గం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, అన్నదాన కార్యక్రమాల కోసం ఆర్థికంగా చేయూతను అందించడంతో పాటు విద్య, ఉపాధి, వైద్యం, సామాజిక వెనుకబాటుకు గురైన వారికి ఆర్థికంగా సాయం చేయడంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తన గొప్ప మానవత్వాన్ని చాలుతుంది. ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలంటే, సంఘాన్ని ముందుకు నడపాలంటే ఆర్థికంగా సంఘం బలంగా ఉండాలి. మన సంఘం ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుందంటే దానికి వెనుకలుగా 1K డోనర్స్ క్లబ్ ఆర్థిక పునాది. గత ఏడాది 450 మందితో ప్రారంభమైన సభ్యత్వ అమలు ప్రస్తుతం 650 మందికి పెరిగింది. రానున్న 3 నెలల్లో 1000 మందిని 1K డోనర్స్ క్లబ్ సభ్యులుగా చేర్పించేందుకు సంఘ కార్యవర్గం కృషి చేస్తుంది. ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నడపాలంటే ఎంతో మంది మన కమ్మ సామాజిక వర్గంలోని పెద్దల సహకారం వల్లే సాధ్యమవుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుందంటే దానికి కమ్మ సామాజిక వర్గ ఐక్యత, పెద్ద మనసుల కలయికే కాదు. ప్రస్తుతం మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను చూసి వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర సామాజిక వర్గాలు కూడా వారి సామాజిక వర్గాల్లోని పేదలకు సేవ చేసి ముందుకు వస్తున్నాయంటే మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వేసిన పునాది గర్వించవచ్చు. మిత్రులారా, ఒక వ్యక్తికి చిన్న సాయం చేశామంటే ఆ వ్యక్తి సాయం చేసిన మనిషి సేవా సంఘం. మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తుంది ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ. పోయిన ఏడాది దాదాపు 150 మందికి పైగా ఇంటర్ మరియు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు లక్షలాది రూపాయల ఫీజులు. మనిషిని సామాన్యం నుంచి సమాజం వైపు నడిపిస్తాయి. సార్ ఇంకొకసారి ప్లీజ్ గట్టిగా హ్యాండ్ సార్. థ్యాంక్ యూ సార్. కమ్మ సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమ్మ సోదరి సోదరిమణులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, అభినందనలు తెలియజేస్తూ కమ్మవారిలోని పేదవారిని అభివృద్ధి చేయడం కోసం నిత్యం కష్టపడుతున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, కమ్మ జాతి ఔన్నత్యం గురించి నిత్యం ఆలోచించేటువంటి చల్లా రాజేంద్ర ప్రసాద్ అంకుల్ గారికి, అదేవిధంగా తప్పు ఒప్పులను నిత్యం సరిదిద్దేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి మిత్రులు, సోదరులు కల్లూరు సురేష్ గారికి, అదేవిధంగా పావులూరు శ్రీనివాసరావు గారికి, వీరమాచినేని రంగప్రసాద్ గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు కంచెల శ్రీకాంత్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ చైర్మన్ అయినటువంటి రామచంద్ర సత్యన్న గారికి
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇతర పెద్దలకు, అదేవిధంగా ఫరూక్ షిబ్లీ గారికి, నా తోటి చేయలేనటువంటి ఫరూక్ షిబ్లీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా కమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కమ్మ సామాజిక వర్గం అంటే కష్టపడే వాళ్ళని చెప్పేసి మనందరం కూడా చూస్తూ ఉంటాం. కమ్మ సామాజిక వర్గం అంటే, కమ్మ కులం అంటే శ్రామికుల కులం అని చెప్పేసి మన పుస్తకాల్లో చదువుకున్నాం. కమ్మవారు మట్టి పితికేటువంటి రైతు దగ్గర నుండి మైక్రోసాఫ్ట్ CEO ఎదిగినటువంటి విధానాన్ని మనందరం చూసాం. మరి కమ్మవారు మట్టిని నమ్ముకున్నారు, కమ్మవారు భూమిని నమ్ముకొని పెరిగినటువంటి వ్యక్తులు అని చెప్పేసి మనందరం కళ్ళ అందులో ఎక్కడ నీరుంటే, ఎక్కడ నల్లమట్టి ఉంటే అక్కడికి వలస వెళ్ళినటువంటి కులం కమ్మ సామాజిక వర్గం. కృష్ణా డ్యామ్ దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా గోదావరి ఆయకట్టు దగ్గర ఉన్నారు, తుంగభద్ర ఆయకట్టు దగ్గర ఉన్నారు, ఆలమట్ట ఆయకట్టు దగ్గర ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కమ్మవారు వలస వెళ్ళడానికి బహుశా భూమి నీరు కారణం అని చెప్పేసి బలంగా నమ్మేవారు. నేను ఒకరిని మరి ఆ విధంగా చెప్పుకుంటూ పోయినప్పుడు కమ్మ సామాజిక వర్గం వారి యొక్క ఔన్నత్యం కానీ, కమ్మ సామాజిక వర్గం యొక్క ఆత్మగౌరవం కానీ, కమ్మ సామాజిక వర్గం యొక్క క్రమశిక్షణ కానీ విద్యార్థుల చదువు కోసం వినియోగించడం ఏదైతే ఉందో దాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి స్కీమ్. ఇలాంటి స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ రోజు ప్రకాశం జిల్లా కమ్మ సేవా సమితి వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఆకర్షితున్నై ఈ రోజు నుంచి నేను కూడా ఈ యొక్క స్కీమ్ లో డోనార్ మెంబర్ గా చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడమే కాకుండా, కమ్మవారంటే ప్రతిభ కలిగినటువంటి వారు, కమ్మవారంటే స్వయం కృషి కలిగినటువంటి వారు, కమ్మవారంటే ఒక 4 ఎమ్మెల్యేలు లేకపోతే 4 ముఖ్యమంత్రుల సమూహం కాదని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. కమ్మవారంటే ఈ యొక్క సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి విద్యాశాస్త్రం, సాంకేతిక, సాహిత్య, కళా, రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో విప్లవాలు సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కమ్మవారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి 2వ తారీఖున నా వివాహం ఉన్నప్పటికి కూడా మురళి గారి ఆహ్వానం మేరకు తప్పకుండా ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కల్లూరు సురేష్ కానీ నాకు నా పెళ్లి ఎంత నాకు ఇంపార్టెంట్, నాకు మన యొక్క కమ్మ సామాజిక వర్గం కూడా అంతే ఇంపార్టెన్స్ అని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి కమ్మ కార్పొరేషన్ తరఫున కానీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సోదరా. ఇలాంటి మన చైర్మన్ అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ బ్రహ్మ గారు. నాకు అన్నిటికంటే అమ్మవారే ముఖ్యం అని చెప్పేసి మరోసారి మీరు మీ యొక్క అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. వారికి ఒక చిరు సత్కారం, చంద్రులకు నూనె పోగులాగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా వారిని సత్కరిస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సార్ అడ్వాన్స్ గా ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. సార్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ సార్. థ్యాంక్ యూ సార్. కాకతీయ అమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి సభాధ్యక్షులు మన మండవ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ముఖ్య అతిథులుగా చేసిన మన సంతనోదరపాడు శాసనసభ్యుడు సోదరుడు పిఎల్ విజయ్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్పు కంచెల శ్రీకాంత్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన ఫరూక్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ గారికి, అలాగే చల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి, మన గూడూరు సత్యనారాయణరావు గారికి, మల్లవరపు బాలలలిత గారికి, ప్రగతి చిన్నబాబు గారికి, మన పోలినేని వెంకటేశ్వర
జేవీసీ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాకతీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం మన ఒంగోలులో పెట్టడం, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈ యొక్క స్కాలర్షిప్లు కానీ ఏదో ఈ కమిటీ వాళ్ళకి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎంత కమిటెడ్గా నాయకులు పనిచేస్తారంటే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని కూడా ఈ కార్యక్రమం ఉందని తెలియగానే మా అమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నందుకు, ఆయన తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వ లక్షణాలు ప్రజల పట్ల ఎలా ఉంటాయి అనేది ఒక ఉదాహరణగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క మన ఈ కమ్మ సామాజిక వర్గం ఎక్కడ ఉన్నా కూడా 10 మందికి బాగుండాలని ఆలోచించే ఒక మంచి గుణం, సాయం చేసే గుణం కూడా మన కాకతీయ కుటుంబాల్లో ఉండడం కూడా ఒక గొప్ప సంస్కృతి. అది అనాథగా వస్తున్న మనం 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలైనా ఈ యొక్క సేవా మార్గాల్లో ఉపయోగించాలని మన పెద్దలు మనకు చెప్పడం, అది కూడా ఇప్పటి వరకు అందరం మనం కొనసాగడం అనేది ఆచారంగా వస్తూ ఉంది. మన దాంట్లో కూడా ముఖ్యంగా మన కమ్యూనిటీలో చాలా మంది పేద రైతులు కూడా గ్రామాల్లో ఉన్నారు. ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి చాలా కుటుంబాలు రానున్న గత 3 సంవత్సరాల నుంచి కానీ వ్యవసాయంలో ఎలాంటి పెట్టుబడులు లాభాలు రాక ఇబ్బంది పడతా ఉన్న కుటుంబాలను కూడా మీరు కొంతవరకు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని కూడా మీ అందరికీ ఒకసారి ఈ కమిటీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన కమ్యూనిటీ రైతు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మన కమ్మ సామాజిక వర్గంలోని మన అందరం కూడా అనాథగా రైతులు. ఎక్కడ నీరుంటే అక్కడ మనం వెళ్ళి మన కుటుంబాలను జీవించి అక్కడ వ్యవసాయం చేయడం అనేది మనకు అనాథగా వస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయం నుంచి ఇండస్ట్రీస్ దాకా అటు అన్ని రంగాల్లో మన కమ్యూనిటీ అభివృద్ధి చెందుతున్నా మనం దాంట్లో కూడా ఇంకా కొంచెం వెనుకబడతనం ఉంది. అది కూడా మనం ప్రోగ్రెసివ్ వేలో పోవాలని ఈరోజు ఈ సమావేశం మన కమ్యూనిటీకి కాకుండా మనం కూడా మిగతా ఎక్కడైతే వెనకబడిన ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది కూడా ఒక మంచి పనిగా తీసుకున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, కొన్ని గ్రామాల్లో ఈ కమ్యూనిటీ ద్వారా ఏదైతే ఫంక్షన్ హాల్స్ కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా స్థాపిస్తే కొన్ని గ్రామాల్లో చిన్న ఫంక్షన్ హాల్స్ పెడితే మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, గ్రామాలకు కూడా ఉపయోగపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. అలాగే వచ్చారు, థ్యాంక్ యూ. సత్య గారు చెప్పినట్టు మనం ఫస్ట్ టైం స్టార్టింగ్ లోనే బయటలోనే వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన నమ్మకాన్ని నమ్మించి మన మీద ఉన్న అపారమైనటువంటి ప్రేమతోటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం పక్షాన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. వారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. అలాంటి మనిషి అమ్మవారు కావడం అనేది ఎన్టీ రామారావు గారు. ఎందుకు చెప్తారంటే ఎన్టీ రామారావు గారి గురించి వారు మా నాన్నగారు చల్లా కొట్టయ్య గారు
ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మరి ఏ మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా రోజు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నంత వరకు 5 o'clock ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా మాట్లాడుకునేవారు. ఆయన ఒకటే అనేవారు, జడ్జి గారు బీద వారికి ఏదైనా చేద్దాం, ఆయన ఎప్పుడు కమ్మ బీద వారికి చేద్దామని ఎప్పుడు అన్నారు. మనము వారిని రిస్ట్రిక్ట్ చేయడం అది ప్రాక్టికల్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మనకు అంబేద్కర్ గారు ఉన్నారు, భారతరత్న అంబేద్కర్ గారు. వాళ్ళు ఏం చేశారు, ఒక కులానికి ఆయన ఇచ్చేసేసారు. అలా చేయకుండా బాగున్నారు. సో all the commas, I request all associations, Rama వెళ్ళాడు, తర్వాత Rama కూడా నేను చెప్పాను ఆల్రెడీ, you should never restrict గారు to only one comma class. సో దాంతో మనకు నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. సో వాళ్ళే కదా all backward classes. Nobody knows where we are born. దేవుడు ఎక్కడ ఊళ్ళో ఉండదు. సో అలాగే ఇప్పుడు రిస్ట్రిక్షన్ అనేది ఇప్పుడు మన బ్లడ్లో మనకు అందరూ డిఎన్ఏలో ఉంది హెల్ప్ చేయడం అనేది. మనం ఎవరు చెప్పవసరం లేదు, కమ్యూనిటీకి ఎవరు హెల్ప్ చేయండి, దేవుడు చేస్తాడు, అంత కష్టజీవులు. ఇందాక చైర్మన్ చెప్పినట్టు who have to do farmers. ఫార్మింగ్ కమ్యూనిటీ మనందరూ కూడా ఫార్మర్స్ గానే వచ్చాం. సో అందుకనే ఈ అసోసియేషన్స్ కూడా ఎస్ ఇంపార్టెంట్ ఈస్ గర్ల్ ఎడ్యుకేషన్. గర్ల్ ఎడ్యుకేషన్ నాకు యాక్చువల్లీ ఒంగోలు నాకు పరిచయం ఏంటంటే ఈ చిత్తూరులో కమ్మ హాస్టల్ రన్ చేస్తారండి. దాదాపు 24 years ఒక ఓన్లీ నౌకాశే గర్ల్స్ హాస్టల్ మొదలు పెట్టారు. 60 అమ్మాయిలతో మొదలు పెట్టినప్పుడు ఈరోజు 1550 గర్ల్స్ వన్ కమ్మ హాస్టల్ రాశారు. మీరు చూశాక ఏళ్ళ కింద వాళ్ళ త్రూ వాట్ ఎవర్ పాసిబుల్ వి స్టార్టెడ్ డూయింగ్. నన్ను ఇంకా సత్యవాణి గారు, సత్యవాణి గారు మీ అందరికీ తెలిసే ఉంటారు. వారిద్దరు మా ఇద్దరిని ఒకసారి వాళ్ళు ఒక ఫంక్షన్కి పిలిచారు. ఫస్ట్ టైం అక్కడే నేను స్టేజ్ మీద కలిసాను. అక్కడ ఈసారి మీకోసం చాలా మనం మాట్లాడుతున్నాం అనుకున్నాం, కానీ కుదరలేదు. వారి అప్పుడు చూస్తే అంత బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు అని ఆ రోజు నేను ఒకే సంకల్పించుకున్నాను. ఇలాంటి సంస్థ మనం ఒక్క డిస్ట్రిక్ట్ ఎందుకు అనుకుంటే కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ మొదలు పెట్టాము. అప్పుడు మీ ఒంగోలు వచ్చారు, ఒంగోలు నుంచి డిఫరెంట్ వర్గాలు వచ్చాయి, తర్వాత మునిగి వచ్చారు. మీకు అందరికీ ఒకటే సలహా చెప్పారు, అమౌంట్ డబ్బు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ కమ్మాస్. దేర్ ఆర్ ఇనఫ్ మనీ. మనం చేసేది కరెక్ట్గా చేస్తామంటే ఆటోమేటిక్లీ డబ్బులు వస్తాయి. ఆ కమ్మ సంఘానికి కేజీఎస్ఎస్ అని ఆ గర్ల్స్ హాస్టల్కి ఒక్క మనిషి ఒక ఎన్ఆర్ఐ వచ్చి 25 కోట్లు ఇచ్చాడండి. 1% అలాంటి ఇచ్చేలో కూడా ఎక్కడా లేదు. అలా డబ్బులు ఉంటాయి, డబ్బులు కాదు. సో నేను ఇక్కడ మురళీ గారికి దానికంటే ముందు ఇంకో ఆయన వచ్చారు. వారు వచ్చి ఈరోజు విద్యార్థుల ఫీజు చెల్లింపు మరియు కమ్మ కుటుంబ సభ్యుల సమావేశానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నాకు కొన్ని వ్యూ పాయింట్స్ నేను చెప్పదలుచుకునేటువంటి చెప్పి చదవని నా ఆశ. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమ్మాసు చాలా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ. మన హిస్టరీలో చూస్తే ఫార్మర్స్ వాళ్ళ ఇండస్ట్రియలిస్టు, మంచి ఎడ్యుకేషనిస్టు,
మంచి సోషల్ రిఫార్మర్స్ కూడా. సో ఏంటిదంటే నాకు తెలిసినంత ఏంటిదంటే వెరీ ఫార్వర్డ్ లుకింగ్, చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ కమ్యూనిటీ. ఈరోజు మనం చూస్తూ ఉంటే అటు బెల్లారిలో కానీ, ఇటు కోయంబత్తూరులో కానీ, అటు నిజామాబాద్లో కానీ ఆ రోజులలో కొత్త ఆపర్చునిటీస్ కోసం ఫార్మర్స్ అక్కడికి వెళ్ళి చాలా అంటే ఎవరు వెళ్ళిన చోట వాళ్ళు ఇచ్చి అక్కడ ప్రోగ్రెస్ ప్రతి మంది వాళ్ళు బతికి 10 మందిని బతికించిన కమ్యూనిటీ ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. త్రిపురేని రామస్వామి చౌదరి లాంటి చాలా ఫార్వర్డ్ థింకింగ్ సోషల్ రిఫార్మర్ ఈ కమ్యూనిటీ. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐకాన్. ఆయన 9 monthsలో వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తి. సో ఈరోజు మనము పూర్తిగా అర్థం చేసుకుంటే ఏంటిదంటే ఇందాక చెప్పినట్టు ఒక కమ్యూనిటీ కానీ ఒక పార్టీ కానీ యునైటెడ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు అదర్స్. ఎందుకంటే మనము నివసించేది డెమోక్రసీలో 10 మందిని ఓటేస్తారు. ఓటేసినప్పుడు మనము ఒక ఆదర్శంగా ఉండి 10 మందిని మనం మెచ్చిపోయే విధంగా మనం చేస్తే, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పినా పాలిటిక్స్ ఇస్ పవర్ అనేది తెలియదు, మాస్టర్ కీ అని. అందుకని పాలిటిక్స్లో మనం ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా పాలిటిక్స్లో మనము ఇన్ఫ్లుయెన్సర్గా ఉండటం చాలా ముఖ్యం. దాంట్లో ఉండాలంటే మనం బాగుంటూ ఇతరుని కూడా కనుక్కొని ఉండటం అనేది ఈక్వల్లీ ముఖ్యం. ఎందుకంటే మనం ఒక్కలేమే ఈ డెమోక్రసీలో గెలవలేదు. సో నేను చెప్పేది ఏంటిదంటే చాలా ఇలాంటి సమావేశాలు మరి ముఖ్యంగా ఈరోజు నాకు తెలిసి ఏంటంటే చాలా మంది విద్యార్థులు ఒక 20-30% ఒక 60-70% కమ్మ యూత్ అయినా కానీ మిగతా ఇతర కమ్యూనిటీస్ అది కూడా చాలా మంచి ఆలోచన అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం హెల్ప్ చేయాలి, ఇతరులు కూడా హెల్ప్ చేయాలి. నాకు తెలిసి కమ్మ కమ్యూనిటీ అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న కమ్యూనిటీ. లీడర్షిప్ ఉండాలంటే అందరూ మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం చేసుకుంటూ 10 మందికి ఇతర మంచోడు అనే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అందుకని ఈ సంఘం అదే ట్రాక్లో వెళ్తుంది. మనం సోషల్ సర్వీస్ చేయాలా. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉన్నాయి, కొంతమందికి పేరు ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు అది వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ ఖర్చు ఉండాలనే సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మనము మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో బాగా పైకి వచ్చి 10 మందికి మనం నచ్చాలనే విధంగా మనం ముందుకు వెళ్తుంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని నేను భావిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ కానీ ఏదైనా గ్రూప్ కానీ ఎదుగుతూ ఉంటే సమ్ జెలసీ ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనము చాలా లిబరల్గా ఉండి 10 మందిని కలుపుకొని వెళ్ళేది. ఎందుకంటే హయ్యర్ లిబరల్ షుడ్ బి మోర్ లిబరల్, అంటే మోర్ అకామిడేటివ్గా ఉండి అన్ని వాస్తవ పరిస్థితులు తెలుసు. కాబట్టి నేను ఎందుకంటే నా దృష్టిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ కమ్మ కమ్యూనిటీ. వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ లీడర్షిప్ చాలా అవసరము. వాళ్ళ లీడర్షిప్ కూడా 10 మందిని కలుపుకొని ముందుకు వెళ్ళే విధంగా మనం ఈ డెమోక్రసీని ముందుకెళ్ళాలని ఆశిస్తూ నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా కాన్స్టిట్యున్సీ వరకు ఏదో ల్యాండ్ విషయంలో సంఘం వచ్చారు. నేను నా చేతనంలో నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ల్యాండ్స్ అంతా కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి నూతలపాడు నియోజకవర్గ ప్రజల ఆశయ జ్యోతి ఆయన ఒక మంచి వాగ్దానాన్ని అందించారు.
జిల్లా అమ్మవారి సేవా సంఘం తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. లాట్ ఆఫ్ థ్యాంక్స్. మనకి చెప్పమని కోరుతున్నాం. అందరూ కూర్చొని అసలు ఏంటి మన పరిస్థితి అసలు ఏంటి, ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదర్ కమ్యూనిటీస్ అందరికీ గవర్నమెంట్ ఇతోరికంగా ఎంతోమంది సపోర్ట్ చేయడం అలవాటు అయింది. కాబట్టి మన వాళ్ళకి ఏంటి, మనం ఏం చేయలేకపోతున్నాం అనేది మాకు కొంచెం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆడపిల్లలు కానీ వీళ్ళందరినీ లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ అమ్మవాళ్ళు పోటీ లేదు. ఇప్పుడు మన దగ్గర కనీసం 950 మంది పిల్లలు చదువుకుంటున్నారు మన హాస్టల్స్లో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దాంట్లో మ్యాక్సిమం ఉన్నది 390 మంది ఈ ఒంగోలు జిల్లా నుంచి ఉన్నారు. మిగతా 360 పల్నాడు జిల్లా నుంచి ఉన్నారు. అంటే చూడండి, వెనకబడి తరంలో కూడా చాలా మంది మన చదువులు నోచుకోలేనటువంటి ప్రజలు ఉన్నారు. దానికి మేము హైదరాబాద్లో కనీసం 30 మందిని కూర్చొని ఒక ఆలోచన చేశాం. కొల్లినేని కృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ పెట్టి చాలా కోదండరాము నేను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసేవాడు. అసలు ఎక్కడ ఈ కమ్యూనిటీ ఎక్కడ ఉంది, మనం ఏం చేయగలగాలి, ఎవరికి మనం సపోర్ట్ చేయగలుగుతాము. మీకు అర్థం కాని వైజాగ్ రూరల్ నుంచి శ్రీకాకుళం వరకు కనీసం 1000 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరూ చిన్నది అరెకరం, పావెకరం ఈ పూలతో వేసుకొని బాగుపడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి ఇంకా అసలు అమెరికా అయిపోతుంది. ఇప్పుడు మన ఇళ్ళలో అయితే ప్రతి ఇంటికి ఒకటి ఇద్దరు అమెరికాలో ఉన్నారు. ఎటువంటి ఇంకా శ్రీకాకుళంలో ఇంకా వరకు రాలేదు. అసలు వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ పెట్టి 4 సంవత్సరాలుగా కింద మీద పడి 12 హాస్పిటల్స్ పెట్టుకెళ్ళి 950 మంది పిల్లలు ఆడిముత్యాలైన పిల్లల్ని జిల్లా పరిషత్ హై స్కూల్లో జాయిన్ చేసి లాస్ట్ ఇయర్ మొన్న జూన్ జూలై కల్లా కోటకొండలో 584తో మంచి హాస్పిటల్ అమ్మాయి వచ్చింది. కోటకొండ హాస్పిటల్ నుంచే మాకు కనీసం 4 ట్రిపుల్ వెళ్ళారు పిల్లలు. మా దగ్గర నుంచి కానీ పెరంలో నుంచి కానీ ఐఐటీకి ఫిక్స్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? రాయలసీమ చదువుకొని కొంతమంది నుంచో మా కుటుంబంలో నుంచి అక్కడ ఎవరు లేరు. మేము ఎందుకు ఇంతపడి తిరుగుతున్నాం? ఒక్కొక్కడం ఒకటి నుంచి సాయంత్రం వరకు ట్రావెల్ చేసి చైతన్యం చేయబట్టి ఆ ఓరియంటేషన్ కొంచెం మారింది. ఇంతకుముందు పరపదిలో ఉండేది, ఇవాళ ఈ గమనించినటువంటి అన్నీ కూడా ఓరియంటేషన్ మార్చి పిల్లల్ని తీర్చిదిద్దాలి, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపిస్తే చాలు, ఆర్థికంగా మనం ఏమి చేయాల్సిన పని లేదనే ఉద్దేశంతో ఈ పెట్టినటువంటి కాకతీయ ట్రస్ట్ మన ఆస్తి ఎంత ముందు పిల్లలందరూ కనుకోగలరు. ఎంత సంతోషం అనిపించిందంటే ఇటువంటి కార్యక్రమాలు అది కూడా మనం కొంత కౌన్సిల్ చేయాలనే ఉద్దేశం. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒక 30 మందిని మాత్రం మేము తీర్చిదిద్దుతున్నాం. దాంట్లో అండర్ గ్రాడ్యుయేట్స్ని ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 27 కానీ 28 కానీ 29 కానీ గ్రూప్స్ కానీ పెట్టాలి అంటే అసలు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి, స్పెల్లింగ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ సెంటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా హిందీ న్యూస్ పేపర్ చదవడానికి వాళ్ళ నుంచి మొదలుపెట్టి ఎవ్రీ సండే 5 to 6:30 ఆన్లైన్ తీసుకొని వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. ఈ సంఘాలు కానీ ఎవరు అంగు ఆర్పాటాలు లేకుండా వీటికి వెళ్ళండి. 3వ విషయం, మనకు ఒక ప్రాబ్లం వచ్చి పడ్డది గర్ల్స్ హాస్టల్లో. మనిషికి ఒక చెయ్యేసి 65 లక్షల వరకు ఖర్చు పెట్టి వసతారకం వాళ్ళతో వాళ్ళతో ట్రీట్మెంట్ ఇప్పించి మొన్న December 1st నుంచి మెడిసిన్ పరిస్థితి ఏంటి, అసలు ఈ క్యాన్సర్కి మనం ఏం చేయాలి, దాని మీద చాలా మేము కాళ్ళకి బలపాలు కట్టుకొని ఊరు తిరుగుతాను. నేను అనుమానం పడాల్సిందే. వాళ్ళని 2-3 అనాథపురం నుంచి శ్రీకాకుళం వరకు మన వాళ్ళు చాలా మంది ఈ క్యాన్సర్కి బారిన పడి పరిగెత్తుకొని వస్తున్నారు. మొన్న ఒంగోలులో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అది కూడా మనం కొంత కౌన్సిల్ చేయాలనే ఉద్దేశం. ఇప్పుడు ఈ సంవత్సరం
గ్రాడ్యుయేట్స్ని ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 27 కానీ 28 కానీ 29 కానీ గ్రూప్స్ కానీ పెట్టాలి అని అంటే అసలు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి, స్పెల్లింగ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ సెంటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్ చదవడానికి వాళ్ళ నుంచి మొదలుపెట్టి ఎవ్రీ సండే 5 to 6:30 ఆన్లైన్ తీసుకొని వాళ్ళకు కోచింగ్ ఇస్తాం. ఈ సంఘాలు కానీ ఎవరు అంగు ఆర్పాటాలు లేకుండా వీటికి వెళ్ళండి. మూడో విషయం, మనకు ఒక ప్రాబ్లం వచ్చి పడ్డది గాడ్స్ హాస్టల్లో. మనిషికి ఒక చెయ్యేసి 65 లక్షల వరకు ఖర్చు పెట్టి వసతారకం వాళ్ళతో వాళ్ళతో ట్రీట్మెంట్ ఇప్పించి మొన్న December 1st నుంచి మెడిసిన్ పరిస్థితి ఏంటి, అసలు ఈ క్యాన్సర్కి మనం ఏం చేయాలి, దాని మీద చాలా మేము కాళ్ళకి బలపాలు కట్టుకొని ఊరు తిరుగుతూ మీరు అనుమానం పడాల్సిందే. వారానికి 2-3 అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు మన వాళ్ళు చాలా మంది ఈ క్యాన్సర్కి బారిన పడి పరిగెత్తుకొని వస్తున్నారు. మొన్న ఒంగోలులో లాస్ట్ టైం నేను వచ్చిన కార్యక్రమాలు చేసినందుకు మన ఒంగోలు కర్మ సంఘానికి నేను దగ్గర 1.5 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఎక్స్టెండెడ్గా ఇప్పటి నుంచి మేము ఈ క్యాన్సర్ మీద కొంచెం గొడవ తీస్తున్నారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భీష్ముల వారు చాలా ఉక్కుసూటిగా వారి అపారమైనటువంటి అనుభవాన్ని ఆ గణ్యం అలా ఉంచారు. ఎప్పుడు పెద్ద మాటని మనం నడుచుకొని పెట్టకూడదు. అవన్నీ శ్రద్ధగా విని వాటిని ఆచరించవలసిన అవసరం చాలా చాలా ఉంది. మన దేవి సృష్టి బ్రహ్మానందం గారు వాళ్ళ ఫ్రెండ్, అలాగే ఆ కంపెనీ అన్ని తానే నడిపిస్తున్న శ్రీ వేణు గారు వేదిక మీదకి వచ్చి ఒక నిమిషం మాట్లాడి ఆయన సందేశం ఇవ్వడానికి వచ్చారు. ఈ సంఘం ఈ మురళి గారు పెట్టిన తర్వాత చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ముందు కానీ ఆంధ్రజ్ఞ గారు ఉండేది, వీళ్ళు తర్వాత చాలా బాగా చేస్తారు. 1K జాయిన్ అయ్యాం. ప్లస్ మా ఎంపీ గారితో మాట్లాడేటప్పుడు వచ్చి 5 lakhs వేణు గారికి కృపాశీలుడైనటువంటి మిమ్మల్ని, నన్ను, మన అందరినీ కూడా సృష్టించినటువంటి ఆ భగవంతుని పేరుతో ప్రారంభిస్తూ ఇస్లామియా పద్ధతిలో మీ అందరిపై ఆ కరుణా కటాక్షాలు, ఆ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి భగవంతుని కృపా కటాక్షాలు అందరిపై మెండుగా కురవాలని చెప్పేసి ఇస్లామియా పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికన్నా ముందు ఈ రోజున ఏదైతే అత్యంత నాకు చాలా నిజంగా నా దగ్గరికి ఈ కార్యక్రమాన్ని పిలవడానికి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక సోదరులు కూడా వచ్చారు. ఆయన పేరు ప్రసాద్ గారు. వీళ్ళు ముగ్గురు వచ్చి ఆహ్వానించినప్పుడు నాకు మనస్ఫూర్తిగా వీళ్ళకి దీవెనలు అందించడం జరిగింది. ఎందుకు దీవెనలు అందించడం జరిగిందంటే, ఇది చూడటానికి అయితే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అని చెప్పేసి పేరు పెట్టి దీంతో పాటు ఆత్మీయ సమావేశం అని చెప్పేసి చెప్పారు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఆదరించాలి, ప్రతి ఒక్కరిని కూడాను అక్కున చేసుకోవాలి, పేదరికానికి కులంతో మతంతో సంబంధం లేదు అని చెప్పేసి నిరూపిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా దీవెనలు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఆ పని చేయడం జరిగింది. కానీ నా యొక్క అసలైనటువంటి ఏదైతే ప్రసంగం ఉందో ఆ ప్రసంగానికి ముందు ఒక 4 అక్షరాలు రాయడం జరిగింది.
దాన్ని మీ అందరితో పాటు షేర్ చేసిన తర్వాత ఇది ఎందుకు రాశారనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. కమ్మలోనే దాగి ఉంది అమ్మ, కమ్మలోనే దాగి ఉంది అమ్మ, కమ్మదనంలోనే ఉంది అమ్మదనం, కమ్మదనంలోనే ఉంది అమ్మదనం. అడిగిన వారికి అన్నం పెట్టే గుణం, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే హృదయం, ప్రేమను పంచడం, అవకాశాలను అందించడం, కమ్మని ఆత్మీయతకు మీరే నిలువెత్తు నిదర్శనం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దానికి గల కారణం, మనం అందరికన్నా ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆయన చూపించినటువంటి ప్రేమ అమ్మలాంటి ప్రేమ, అదేవిధంగా ఏదైతే పేదవారి యొక్క ఆకలి ఉందో ఆ ఆకలిని అర్థం చేసుకున్నటువంటి నాయకుడు, కిలో 2 రూపాయలకే బియ్యం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు కాబట్టి, ఆకలి బాధని అర్థం చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఇక్కడ అన్నదానం గురించి, అన్నం పెట్టే గుణం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్రేమను పంచడం, అవకాశాలను అందించడం. మేము రాజకీయాల్లో మేము కూడాను రాగలమా, మేము రాణించగలమా, మేము ముందుకు అడుగు వేయగలమా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మీరు రండి నేను ఉన్నాను అని చెప్పేసి వారందరికీ కూడాను ఆపన్న హస్తం ఇచ్చి ఈ రోజున అనేక మందికి రాజకీయ భిక్షను పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదేంటండి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, ఏంటండి దీనికి గల కారణం ఏంటి? మీరేమో మీ ప్రసంగాన్నేమో ప్రారంభిస్తూ ఇస్లామియా పద్ధతిలో అని చెప్పేసి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అన్నారు. మరోవైపు నుంచి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏంటి అంటే కనుక, ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో ఆ ధర్మం నాకు చాలా స్పష్టంగా ఇచ్చేటటువంటి ఉపదేశం ఏంటంటే, ఓ మానవులారా, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు స్త్రీ నుంచి సృష్టించాము, మరియు మీరు ఒకరినొకరు గుర్తుంచుకోవడానికి వీలుగా మిమ్మల్ని జాతులుగా, తెగలుగా విభజించాము. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, మానవత్వం కన్నా, హ్యుమానిటీ కన్నా పెద్ద మతం, పెద్ద కులం ఏది లేదు, దానికన్నా మించినటువంటి పదవి ఏది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మన అందరికీ కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇటువంటి హ్యుమానిటీని, ఇటువంటి మానవత్వాన్ని నలుమూలల దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి కమ్మ సోదరులకి, కమ్మ సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఇందాక కొంతమంది మాట్లాడుతూ జెలసీగా ఫీల్ అవుతారు అన్నారు. నేను ఒకటే చెప్తాను, జెలసీగా ఫీల్ ఎవరికి అవ్వాలి? ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే సమాజంలో ముందుకు అడుగు వేస్తారో, ఎవరైతే సమాజంలో ఒక నలుగురిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళని చూస్తేనే జెలసీ పుడుతుంది తప్పించి ఏమీ చేయలేని వ్యక్తిని చూసి మట్టుకు ఎవరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇంకొక వ్యాపారం గుర్తుకొస్తుంది. నేను చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కలిసి మిమ్మల్ని మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుందని, మీరు చాలా చక్కగా మాట్లాడతారు అని చెప్తారు. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా అయితే ఉండలేము. కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉంది, ఆ అవకాశం ద్వారానే ఈ యొక్క బాణి ఈ రోజున ప్రజల మధ్యలకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఖురాన్ ఏదైతే దివ్య గ్రంథం ఉందో దాంట్లో ఒక పదం నాకు గుర్తుకొచ్చింది. ఈ రోజున ఈ సమావేశం నిర్వహించినటువంటి ఈ సమావేశం చూసిన తర్వాత ఇచ్చినటువంటి సూక్తి ఏంటంటే, ఒక జాతి కనుక, ఒక జాతి మారాలంటే కనుక ఎప్పుడు మారుతుందంటే, ఎప్పటివరకైతే ఆ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటివరకైతే దృఢ నిశ్చయంతో ముందుకు అడుగు వేయరో, దృఢ నిశ్చయంతో కంకణం కట్టుకోరో, అప్పటి వరకు ఆ జాతి ముందుకు కొనసాగదు, ఆ జాతి అభివృద్ధి వైపుకు పయనించదని చెప్పేసి. కాబట్టి ఈ రోజున కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉందో, కమ్మ సోదరులు ఎవరైతే ఉన్నారో, మేము మారాలి, మా సమాజం మారాలి, మా సమాజంలో అందరూ కూడా మారాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు అడుగు వేసినటువంటి మీ ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాకు నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినటువంటి ఒక మాట అయితే నాకు గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా అది షేర్ చేసుకోవాలి. అదేమిటంటే, నిలబెట్టాలి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కాబట్టి మేము ఎక్కడ కూడాను, మేము దూరం దాకా ఒక్కళ్ళని కూడాను స్టూడెంట్ని పిలిచి కానీ, లేకపోతే
వాళ్ళ పేరు మేము డైరెక్ట్ గా ఒక అమౌంట్ డైరెక్ట్ గా కాలేజ్ అయితే ఈ సంవత్సరం 1,10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇన్షాల్లా రాబోయే రోజున 110 కోట్ల రూపాయలు కూడాను మీ యొక్క సమాజసేవ సంఘం తరఫు నుంచి మీరు ఖర్చు పెట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ లాస్ట్ లో మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెప్పేసి ఇక్కడ గడ్డం గురించి ప్రస్తావించలేదు కానీ డెఫినెట్గా ఏంటంటే పెద్దవారు మరియు అదే విధంగా మన యువకులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క అడుగుజాడల్లో పయనిస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా లోకల్ ఎమ్మెల్యే గారు మా దామచర్ల జనార్దనన్న గారికి, అదేవిధంగా నా సహచర చైర్మన్లు అదేవిధంగా కంచెల శ్రీకాంత్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి తఆలా వబరకాతుహు. థ్యాంక్ యూ శుభ్రి గారు. మన అడగగానే మన కార్యక్రమాలకి ఇచ్చేసి శుభ్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి మేము ఎల్లప్పుడు తెలిసినప్పుడు చెప్పాం, మేము ఏదైతే విద్యార్థులకి చెక్కులు ఇస్తున్నామో అది డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తాం. వారి గురించి కానీ వారి డీటెయిల్స్ కానీ ఎక్కడా మేము బయట పెట్టాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళు సహాయం అయిపోక సహాయం పొందే పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, లేదా బంధువులు అవ్వచ్చు. అందుకని మేము వాళ్ళ విషయాలు గోప్యంగా వచ్చి ఓన్లీ ఇన్స్టిట్యూషన్ పేసే చెప్తాం. థ్యాంక్ యూ. సాగింది సార్, అద్భుతం సార్. కమ్మవారిగా గుర్తించి చాలా చక్కగా సార్కి చిరు సత్కారం ఒక చిన్న మెమెంటోతోని చక్కగా సత్కరించుకుంటున్నాం. చాలా ఆనందదాయకం. ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం కార్యనిర్వహణ సభ్యులు, ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం పాఠశాల విద్యార్థులకు ఫీజులు చెల్లింపు, అమ్మవారి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన సంఘం అధ్యక్షుడు మన్నవ మురళీకృష్ణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి చైతన్యమైనటువంటి ప్రముఖులు అందరికీ ఇక్కడ వచ్చిన మా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం ఏర్పడి అంతా మేము అనేక సేవా కార్యక్రమాలు కానీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపులు కానీ చేసేమని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. మనం గత సంవత్సరం జనవరిలో సాయి ఐటీఐలో ఒకే రోజు 100 మంది విద్యార్థులకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా దాదాపు 18 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టులో మన కమ్మ సంఘం చైర్మన్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి గారి చేతుల మీదుగా దాదాపు 16 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా సమయాల్లో ఎవరైనా ఫీజులు చెల్లించగా ఇబ్బంది పడుతూ వస్తే వారికి కూడా ఫీజులు చెల్లించడం అనేది, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద జీవనోపాధికి కూడా మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మన కమ్మ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎమర్జెన్సీ హాస్పిటలైజ్ అయినా కూడా వారికి కూడా మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మన కమ్మ కుటుంబం ఎన్ని ఎందుకు చెబుతున్నారంటే, మనం ఏం చేయాలన్నా ఆ సంఘానికి ఒక ఆర్థిక పరిపుష్టి అనేది ఉండాలి. ఈ ఆర్థిక పరిపుష్టి ఎంత గట్టిగా ఉంటే మనం అంత ఎక్కువగా సేవ చేయగలుగుతాం. ఈ ఆర్థిక పరిపుష్టి కోసమే మనం 1K డోనార్స్ క్లబ్ అనే పేరుతోటి మనం స్థాపించడం జరిగింది. ఈ 1K డోనార్స్ క్లబ్
అంటే కొంతమందికి అసలు ఏంటి ఏది మీ చైర్మన్ పదవి అడుగుతున్నారు. 1K డోనార్స్ క్లబ్ అంటే ప్రతి నెల 1000 రూపాయలు చెల్లించడం, సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించి ఈ క్లబ్లో సభ్యులుగా చేరతాం. గత ఫైనాన్షియల్ ఇయర్లో మనకి 400 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ 3 నెలల్లో 660 మంది సభ్యులు మళ్ళా ఈ సంవత్సరం రెన్యువల్ అయ్యారు. మనకి ఈ 1K డోనార్స్ క్లబ్ ద్వారా వచ్చినటువంటి ఈ డబ్బులతోనే మనం పేద విద్యార్థులకు కానీ, లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, హాస్పిటలైజర్లకు కానీ, లేక ఇంకా ఇతర ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కూడా మనం సేవ చేయగలుగుతున్నాం. కానీ నేను ముఖ్యంగా విన్నవించేది ఏంటంటే మన కమ్మ కుటుంబ సభ్యులకి చాలా ఔదార్యం ఎక్కువ. అందుకని ప్రతి ఒక్కరికి నేను విన్నవించేది ఏంటంటే మీరు 1K డోనర్స్ క్లబ్గా చేరండి. మనం ఒకవేళ ఆర్థికంగా లేకపోతే ఎవరైనా సరే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి మన కమ్మ సంఘం చేసేటటువంటి సేవా కార్యక్రమాలను వివరించి వాళ్ళందరినీ కూడా 1K డోనర్స్ క్లబ్లో చేరిస్తే మనం ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం. ఈ సంవత్సరం ఈ 1K డోనర్స్ క్లబ్లో 1000 మందిని చేర్పించాలనేది మన ధ్యేయం. ఎందుకంటే ఎంత మంది సభ్యులుంటే అంత పరిపుష్టిగా ఉంటుంది. 1 కోటి రూపాయలు అనేది పెద్దల దగ్గర పోయామనుకోండి, తలా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. అది 10 మందికో 15 మందికో 20 మందికో పరిమితం అవుతుంది. ఇది నాది అనుకోవాలంటే మనం ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు 1 రూపాయి మనం ఎప్పుడైతే డొనేట్ చేస్తామో ఈ సంఘం నాది అనేటువంటి అభిప్రాయం మనలో కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఎంత సహాయం చేయగలిగినా ఈ అమ్మవారి సేవా సంఘానికి సహాయం చేసి ఈ 1K డోనర్స్ క్లబ్లో చేరవలసిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం మనకు 660 మంది ఈ 1K డోనర్స్ క్లబ్లో చేరి దాదాపు 60 లక్షల రూపాయలు మనకి వచ్చినాయి. అంతేకాకుండా మనకి ఇంకా CSR ఫండ్స్ కామన చంద్రబాబు గారు టమటూరు టొబాకో కంపెనీకి అందరికీ తెలుసు. గత సంవత్సరం కూడా CSR ఫండ్స్ 10 లక్షలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 10 లక్షలు ఇచ్చారు. వారికి మనందరం కలిసి కూడా బిగ్ హ్యాండ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మువ్వా శ్రీనివాసరావు గారు సూర్య కన్స్ట్రక్షన్, ముత్తా బాలాజీ గారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, మండవ ప్రభాకర్ రావు గారు న్యూజివీడ్ సీడ్స్ లిమిటెడ్, సజ్జా కిషోర్ గారు పవర్ బ్యాంక్, అదేవిధంగా పావులూరు శ్రీనివాసరావు గారు చైర్మన్ AAPT, అదేవిధంగా ఆంధ్ర ప్లాటర్స్ వేమనపల్లి కుటుంబరావు గారు ఇప్పుడే మీ ముందే అనౌన్స్ చేశారు. దేవీ సీ ఫుడ్స్ వారు బ్రహ్మానందం గారి తరఫున వారి యొక్క ప్రతినిధి గిరిగారు వారు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని, వీరందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. వీళ్ళందరూ మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మనందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ కమ్మ కుటుంబానికి సహాయం చేయాలి. మున్నంగి సీ ఫుడ్స్ వారు కూడా మనకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. పేదరికం కారణంగా పిల్లల విద్యకు దూరం కాకూడదు అనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం వాళ్ళు అన్ని కులాల్లో ఉన్న పేద విద్యార్థులకు ఫీజుల సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ చదువు అనేది చాలా అంటే మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి చదువు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒక కుటుంబంలో అన్నదమ్ముల ఇద్దరిలో ఒకరు చదువుకుని ఒకరు చదువుకోకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. మన పరిసరాల్లో మన ఇళ్లలో కూడా ఉంటారు. ఒకరిని చదివించి ఒకరిని చదివించలేక చదువుకున్న పిల్లలు చాలా బాగుంటారు. అలాగే చదువు లేని వాళ్ళు పేదరికంలో ఉంటారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి ప్రయత్నం అనేది చాలా మంచి విషయం. అందరం కూడా దీనికి తోడ్పాటు అందించాలి. మనలో చాలా మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళని అందరూ మనం మోసాలు చేయలేము, స్కామ్ చేయలేము. మన పిల్లలు జీవితంలో
చదివించడంతో పాటు వాళ్ళ క్రమశిక్షణ, సంస్కారం, పెద్దలను గౌరవించడం లాంటి లక్షణాలు కూడా నేర్పించాలి. ఆ లక్షణాలు నేర్చుకోకపోతే, సంస్కారం లేకపోతే వాళ్ళ సమాజానికి, కుటుంబానికి అందరూ కూడా ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి చదువు ఎంత ముఖ్యం, పిల్లలకి సంస్కారం నేర్పడం కూడా అంతే ముఖ్యం. అది ఇంట్లో నుంచే మొదలవ్వాలి. అలాగే ఇవాళ పిల్లలకి అంటే అందరూ చాలా అంటే పిల్లల విషయంలో జాగ్రత్త పడాల్సిన విషయం. అన్ని వైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టినట్టు ఉంది పరిస్థితి. మొదటి శత్రువు ఈ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్తో ఎంత ఉపయోగం ఉందో అంతకంటే ఎక్కువ నష్టాలు ఉంటాయి. పిల్లలకి ముఖ్యంగా ఇంటర్మీడియట్లో పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వద్దండి. స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనం రోజు వార్తల్లో చూస్తున్నాం, పిల్లలు పెడదారి పడుతున్నారు. రెండో శత్రువు మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం. చిన్న వయసులోనే తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కావచ్చు, లేదంటే స్కూళ్ళలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం కావచ్చు, స్కూళ్ళకు కూడా మాదక ద్రవ్యాలు తీసుకెళ్ళడం పరిస్థితి ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లోనూ లేదంటే పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పేరున్న విద్యా సంస్థల్లో ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉండేవి. పిల్లలు వాడుతున్నారని మనం వినేవాళ్ళం. కానీ ఇప్పుడు సాధారణ స్కూళ్ళు, కాలేజీలకు కూడా వచ్చేసింది. ఏమో చూసినా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. గంజాయి బానిస అవుతున్నారు. దాని మూలంగా కుటుంబాలే నాశనం అవుతాయి. మూడో శత్రువు బెట్టింగ్స్. ఈ బెట్టింగ్స్ వల్ల పడిపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఎవరు ఉన్నారు. ఇంకా ఇలాంటి వీటన్నిటిని కూడా మనం పిల్లల్ని వీటన్నిటి నుంచి కూడా ఒక తోటమాలి కనుక తోటను కాపాడుకున్నట్టుగా మన పిల్లల్ని కాపాడుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళకు ఒక 20 ఏళ్ళు దాటే వరకు కూడా కాపాడుకోవాలి. ఇంకో శత్రువు కూడా ఉంది, అది సినిమా. మనం 1980s, 1990s వరకు కూడా సినిమాల్లో హీరో చాలా మంచివాడిగా, పద్ధతైన వాడిగా ఉంటాడు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ సోమరావు గారు హీరోలు ఉన్నప్పుడు హీరో మంచివాడే ఉంటాడు. కానీ వాళ్ళ సినిమాల్లో హీరోలు చాలా గాలిగా చూపిస్తున్నారు. రౌడీలు, ఆకతాయితనంగా తిరిగేవాళ్ళు, అమ్మాయిలను వేధించేవాళ్ళు, వాళ్ళే హీరోలు. మీరు వాళ్ళ కథనాయకులు ఎవరినైనా తీసుకోండి, స్మగ్లర్లు, గుండాలు, అలాంటి వాళ్ళు హీరోగా చూస్తున్నారు. ఆ గాలితనాన్ని హీరోయిజంగా భావిస్తారు. తెలిసింది వయసులో పిల్లలు, టీనేజ్ వయసులో. ఇది కూడా ఇబ్బందికరమైన అంశమే. ఇలాంటి అన్ని శత్రువుల నుంచి మన పిల్లలను మనం కాపాడుకోవాలి. వాళ్ళని మంచి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఈ విషయాన్ని గట్టిగా ఫాలో అవ్వాలి. అలాగే ఈ ఫీజుల కార్యక్రమం ద్వారా మీరు లబ్ధి పొంది మీరు మంచి ఉన్నత స్థానాల్లో వెళ్ళిన తర్వాత మీరు కూడా మీకు చేతనంత సహాయం పిల్లలకి చేయండి. పేద పిల్లలకి ఫీజులు కట్టడానికి ఇబ్బంది, చదువులు మానుకుని పరిస్థితున్న పిల్లలకి మీరు కూడా చేయండి. అప్పుడే ఈ ఆశయం నెరవేరుతుంది. ఈ చెల్లింపు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలని, అందుకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా తమ సేవా సంఘం మురళీకృష్ణ గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు. నిఖారసైన జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం మన కల్లూరు సురేష్ గారు. మన ప్రకాశం జిల్లా వాసులతో మనందరికీ గర్వకారణం. 9 గంటలకు ఈటీవీ న్యూస్కి మన పెద్దలు ఎలా ఎడిక్ట్ అయ్యారో, ఓపెన్ హార్ట్ ఆర్కే రాధాకృష్ణ గారి ఎలా ఎడిక్ట్ అయ్యారో, ఈ కాలంలో రాజనీతి సురేష్ గారు అంటే అందరూకి ఆయన లింక్ ఎప్పుడు వస్తుందా, 5 minutes న్యూస్ ఎప్పుడు చెప్తారా, లోకేష్ గారిని కలుస్తారు, మినిస్టర్ గారిని కలుస్తారు, ఎమ్మెల్యేలు కలుస్తారు. ఎవరికి సపోర్ట్ చేయరు, ఎవరిని విమర్శించరు. చాలా న్యూట్రల్ గా మాట్లాడతారు. సింపుల్ గా సుత్తి లేకుండా నికాసైన జర్నలిజానికి మరో పేరు మన సురేష్ గారు. ఆయనకి ఒకటే ఉదాహరణ, ఆయనకి నోటీస్ ఇచ్చే ఒక మెగా సంస్థ. అప్పుడు తెలిసింది ఆయన వాల్యూ ఏంటి 2 రాష్ట్రాల్లో. ఎంతో మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ స్టాండ్ విత్ యూ సురేష్ అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అది సురేష్ గారి జర్నలిజం. ఎప్పుడైనా నిజాయితీగా జర్నలిజం చేస్తే ఇలా పబ్లిక్ సపోర్ట్ ఉంటుందని అందరూ గుర్తించారు. థ్యాంక్ యూ.
ఒకసారి మళ్ళీ ఇంకొకసారి గతంలో ఏం చెప్పామో పునశ్చరణ. అంటే మానవుడు సంఘజీవి. అరిస్టాటిల్ గారు చెప్పినట్టు మానవుడు సంఘజీవి అంటే సమాజంలో జీవించేటటువంటి వ్యక్తుల సముదాయం. మన పనుల్ని బట్టి, మన ఆచార సాంప్రదాయాలను బట్టి, మన వ్యవహారాలను బట్టి, మన కట్టుబాట్లను బట్టి కులాల విభజన జరిగింది. అందులో భాగంగా రైతు స్వభావం కలిగినటువంటి భూమి ద్వారా పంటని పండించి ప్రపంచానికి అన్నం పెట్టేటటువంటి రైతుగా అత్యంత ప్రభావశీలుగా ఉన్నటువంటి మన కులం ఏదైతే ఉందో మనది కమ్మవారిగా నిర్దేశం చేయటము మనందరికీ తెలుసు. చరిత్రలో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఎంతసేపు నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఇక్కడ అంటే మనకి తెలిసినటువంటి వ్యక్తుల చుట్టూగా మాత్రమే మనం మాట్లాడుకునేటటువంటి పిప్పుడునేని వారు కానీ, అదేవిధంగా ఆచార్య ఎన్టీ రంగా గారు ఇలాంటి పరమ ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని అందించినటువంటి ఈ యొక్క సమాజానికి సేవలు అందించినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తులు కుల మత జాతి ప్రాంత రహితంగా వారి సేవలు విస్తృతంగా అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఏదైతే మానవుడు సంఘజీవి అనేటటువంటి నిజమైన నిర్వచనానికి పూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు కూడా ఉంది. ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా రావటం, కౌన్సిల్ జనార్దన్ రావు గారు, అలాగే దానికి ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, అలాగే మన లంకా వెంకయ్య గారు డోనర్స్ స్టార్ట్ చేసి 600 పైచీలకు సభ్యులు చేరి ఆర్థికంగా నిలదొక్కుని పిల్లలకి చదువు అనేది ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చెందుతూ చదువు అనేది ముఖ్యం. ఎందుకంటే చదువుకుంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుంటారు కాబట్టి అదే ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ముందు చూపుతో డీజే ట్రస్ట్ అని పెట్టి ఎంతో మంది పిల్లలకి ఉచిత చదువు చదివిస్తూ కూడా ఆయన కూడా ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి సో ఇలాగే మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇంకా ఎంతో ఉన్నతంగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే రాబో మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి కాకతీయ సేవా సంఘం, కాకతీయ సేవా సమితి, కాకతీయ వృద్ధాశ్రమం అందరూ కలిసి నెక్స్ట్ ఆత్మీయ సమావేశం పెట్టుకోవాలని ఇది మన ఎమ్మెల్యే డీజే గారి కోరికని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. అడగకుండానే మీ యొక్క తాతు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షతగా వచ్చినటువంటి సభాధ్యక్షులు, అలాగే సేవా సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు గారికి, అలాగే పాటిపండ్ల వెంకటేశ్వర గారికి, మందాడి రాఘరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు, సోదరులు, అలాగే మన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చీఫ్ గెస్ట్లో లేకపోతే అని చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు లాస్ట్లో మాట్లాడమంటారు. సో లాస్ట్కి మనం మాట్లాడాలనుకున్న చాలా అంశాలు ముందు మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడేస్తారు. అలాగే ఎప్పుడెప్పుడు ఇంక వదిలితే ఇంటికి వెళ్దాం అనేటటువంటి సమయంలో మాకు మైకిస్తారు. కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఓపికతో ఉండండి. నాకు తెలిసి నేను జనార్దనంగా ఉన్నట్టున్నాం. మేమిద్దరం తొందరగా ముగిస్తాం. సార్ ఇందాక సత్యనారాయణ గారిని మిస్ అయ్యాను. సార్ చాలా అద్భుతంగా హాస్టల్స్ అన్ని కూడా చేస్తున్నారు. వారికి మా సీతారామాయణకి ఏసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామాయణ గారికి నమస్కారాలు. సో ఈరోజు విద్య అన్నది ఒకటే సమాజంలో ఆర్థిక సామాజిక స్థితిగతులను మారుస్తుంది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని. మా నాన్నగారు కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది ఇక్కడ పెడుతున్నాం కాలేజ్ ఇంత మారుమూల గ్రామంలో సక్సెస్ కాదు, ఇబ్బంది పడతా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతంలో
ఉన్నటువంటి విద్యార్థులకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ప్రారంభించి పనిచేస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అట్లా అంటే ఒక విద్య ఏ విధంగా సమాజంలో ప్రభావితం చూపిస్తుంది అనే దానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న చాలామంది పెద్దలు, వేదిక ముందున్న చాలామంది కూడా, మీరు కూడా చిన్న చిన్న రైతు కుటుంబాల్లో పుట్టిన, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు మనలాగా ఇంకా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం తోడ్పాటు అందించాలి, తద్వారా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన మీ అందరికీ శిరస్సు వచ్చి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తి సమాజంలో ఎంతో మందిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుందని చెప్తాను. ఎందుకంటే ఇందాక బాలలత మేడం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈరోజు మనం అన్ని సక్రమంగా ఉండి ఒక పని చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటాం. అట్లా తనకు ఒక ఇబ్బంది ఉన్నా కూడా సంకల్ప బలం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదంటూ ఈరోజు అద్భుతంగా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎంతో గ్రూప్ 1 ఆఫీసర్స్ని ట్రైన్ చేసేటటువంటి అటువంటి మహిళల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకా సమాజంలో గొప్పగా ఎదిగేదానికి, 10 మందికి మనం అండగా నిలబడేదానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటే కమ్మవారు అనగానే మనందరికీ ఒక కలెక్టివ్ రికగ్నైజేషన్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయనే ఈరోజు ఒక ప్రత్యేకమైన, అంతకుముందు కూడా చాలామంది గొప్పవారు, ఇప్పుడు నేను రామస్వామి చౌదరి గారు అయితే చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే ఒక తెలుగు జాతికి అలాగే కమ్మ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని చూసి మనం ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నేల టికెట్తో సూపర్ హీరో అయ్యారు. నేల టికెట్లతో అంటే నేల టికెట్లు కొనేది బడుగు బలహీన వర్గ చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన ఒక రిక్షా వాళ్ళ దగ్గర నుంచి ఒక కూలి పనికి వెళ్ళి సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు సెకండ్ షో ఒక నేల టికెట్ కొనుక్కొని ఎన్టీ రామారావు గారి సినిమా చూసి వెళ్ళేటటువంటి వాళ్ళ కష్టంతో ఎన్టీ రామారావు గారు ఒక సూపర్ హీరో అయ్యారు. ఆ స్ఫూర్తిని ఆయన మనసులో పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడానికి కారణం ఆ రోజు సమాజంలో ఉన్న అసమానతల్ని గుర్తించి ఒక వర్గం వారి రాజకీయ ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే బడుగు బలహీన వర్గాల వారిని మనం ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక చదువుకున్న టీచర్ని, ఒక బీసీ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, అటువంటి వ్యక్తులందరినీ రాజ్యాధికారం కల్పించారు. కాబట్టి రారాజులాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలటం జరిగిందనే సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే సమాజంలో మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు అట్టడుగున ఉన్న వాళ్ళకి అండగా నిలబడినప్పుడే మన సామాజిక వర్గానికి కానీ మనకి కానీ గౌరవం పెరుగుతుంది. ఒక స్థాయికి మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనేది నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ ఇంజనీరింగ్ అని. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే మిగతా అన్ని చోట్ల అన్ని సామాజిక వర్గాలకి తగిన సమతుల్యం పాటిస్తూ తగిన గౌరవం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా మన 2024లో ఆయన్ని నమ్మి, ఆయన నాయకత్వాన్ని నమ్మి కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఇతర వ్యక్తులు అయితేనేమి ఈరోజు మళ్ళీ ఆయన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశం కూడా వచ్చిందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్ఫూర్తిని మనం అందరం కూడా ఆలోచిస్తూ మన సామాజిక వర్గంలో ఎవరైతే ఇబ్బంది పడే బిడ్డలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళని నిలబెడుతూ, వాళ్ళని ముందుకు తీసుకువస్తూ మళ్ళీ పక్క సామాజిక వర్గంలో కూడా ఉన్న బిడ్డల్ని ముందుకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే మా సోదరు ఇందాక గీతా గారు చెప్పారు, వాళ్ళ విద్యా సంస్థల్లో అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేసి పేదవాళ్ళకి ఎవరికైనా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 25
సంవత్సరాలుగా మా నాన్నగారు కూడా నాకు తెలిసినంత వరకు ఆయన ఒక సామాజిక వర్గం చూడలేదు. పేద విద్యార్థులు అయితే చాలు, రైతు బిడ్డల కష్టాల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా అండగా నిలబెడుతూ తీసుకెళ్లారు ముందుకి. మేము కూడా ఈరోజు ఈ వేదిక నుంచి చెప్తున్నాం, మా ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, పీజీ కావచ్చు, నర్సింగ్ అన్ని కాలేజీలో కూడా నిజంగా సేవా సంఘం తరఫున మీరు రిఫర్ చేస్తే జెన్యూన్గా పేదవాళ్ళనే వాళ్ళకి మేము అండగా నిలబడతాం అనేది సభాముఖంగా మా నాన్నగారి పేరు మీద ఆయన గౌరవాన్ని నిలబెడుతూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం అందరం కూడా ఇంకా అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ముందుకెళ్తుంటారు. ఇంకా కూడా మనకి సేవా సంఘాలు, మన కాకతీయ సేవా సమాఖ్యాన్ని కావచ్చు, మన ఈరోజు ఇక్కడ మురళీలో స్టార్ట్ చేసిన కావచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నారు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండటం మంచిదే, డౌటే లేదు దాంట్లో. ఎంతమంది ఎక్కువ సేవ చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తే అంత ఎక్కువ మందికి న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అది ఒక పాజిటివ్ స్పోర్టివ్ స్పిరిట్ తోటి మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే మరింత గౌరవం సమాజంలో మనకి పెరుగుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అద్భుతమైన వేదిక మీద ఇంత అద్భుతమైన వ్యక్తులను కలుసుకొని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం బృందానికి మొత్తానికి మనస్ఫూర్తిగా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నీతికి నిజాయితీకి నిర్భీతికి నిలువెత్తు సంతకం, నిలువెత్తు సహృదయతకు నిర్వచనం. అందుకే అందరూ పడతారు ఆయనకి నీరాజనం. ఒంగోలు రూపురేఖలు మారుస్తున్న ఆప్యాయంగా అన్నా అని పిలుచుకునే శ్రీ దామచర్ల అందరికీ నమస్తే. 4-5 ప్రోగ్రామ్స్ వల్ల నేను కూడా కొంచెం లేట్ అయింది. పిలుచులో ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ లేట్ అయింది. ఏదైనా కూడా ఈరోజు మన వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత మండవ మురళి గారు కానీ అదేవిధంగా హనుమంతరావు గారు కూడా జరుగుతుందని చెప్తూ ఈరోజు రాజనీతిని ప్రజల్లో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన సురేష్ గారు, అదేవిధంగా రంగప్రసాద్ గారు, ఇంకా చాలా మన పామపల్లి సీతారామయ్య గారు ఇందాకే వచ్చారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ షబ్లీతో చక్కని కార్యక్రమం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, దగ్గర ఆ రోజు 145 మందికి 42 లక్షల రూపాయల రోజు స్కాలర్షిప్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు 250 మందిని చేశారు ఈ సంవత్సరం. దానికి 65 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు మన ప్రతిభా కాలేజీలో 32 మందిని ఇంటర్ చదివిస్తున్నారు ఫ్రీగా. దానికి కూడా ఈరోజు మన వెంకటేశ్వర గారు బాగా చేస్తున్నారు, పాటిపల్లి వెంకటేశ్వర గారు. దాన్ని 1K డోనర్స్ క్లబ్ అని చెప్పి పెట్టి దానికి 1000 రూపాయలు నెల కట్టించుకొని దాని ద్వారా ఈరోజు ఎక్కువ మందిని కూడా సభ్యులు తెచ్చి దాన్ని ఈరోజు ఇట్లాంటి చదువుకి ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేను కూడా ఒక డోనర్గా, నేను కూడా ఇందాక అడిగారు, నేను ఒక డోనర్గా నేను కూడా 1000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేసి అందరూ మోటివేట్ చేస్తామని తెలియజేస్తాను. ఒకసారి నేను అనేక సార్లు కూడా సంఘం మీటింగ్ అంటే అందరం కలిసి ఉండాలి అనేది నా సంకల్పం. ఎప్పుడు కూడా అందరం కలిసి ఉంటే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా బాలలత గారు కానీ, ఇలాంటి రంగప్రసాద్ గారు, ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంతా వచ్చారంటే మన కోసం మన మీద ఒక అభిమానం. మన వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఆ వయసులో వాళ్ళంతా కూడా ఒక స్థాయికి వెళ్ళినారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు అందరితో కూడా బాగుండాలి. అదేవిధంగా ఎంతోమంది పేదలు అమ్మ కులంలో ఉన్నా కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కానీ ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఈరోజు మిగతా కులాల్లో ఉండే వాళ్ళు కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ మనం కలుపుకొని మనం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా కూడా ఇంకా అగ్రెసివ్గా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కూడా నేను తెలియజేస్తున్నాం. ఇందాక మీ పేరు
సింగరాయకొండలో కాలేజెస్ పెట్టుకొని ఈరోజు వచ్చి ప్రత్యేకంగా పైకి వచ్చిన దాకా ఎవరున్నా కూడా నేను 10th క్లాస్ ఫస్ట్ నుంచి 10th దాకా చదివిస్తాను, ఫ్రీగా చదివిస్తానని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలా చాలా మంది ఉన్నారు. దాన్ని మోటివేట్ చేసుకొని మనం అందరం కూడా కలిసి దీంట్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇందాక మీరు కూడా చెప్పారు, మీరు అందించారు. మొన్నగా సీ ఫుడ్స్ మన దేవి సీ ఫుడ్స్ వేరు గారు కానీ వీళ్ళందరూ కూడా 5 lakhs ఇచ్చారండి. అట్లా మనం కూడా ఇట్లాంటి స్కాలర్షిప్ కానీ మురళి గారు కూడా ప్రత్యేకంగా నేను గమనించాను. ఇందాక మనం వేసిన దాంట్లో కూడా చూశాను. అక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళందరూ కూడా పోవటం, మన వాళ్ళకి ఏం చేయాలనేది ఒక తప్పనితో మనం పనిచేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇందాక నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేటప్పుడు ఎంతో ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయంటే 3 బ్యాచ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం యూనిటీగా ఉండే ఆ బిల్లు ఆ ధైర్యం చూడటానికి కూడా మనందరం కూడా కలిసి వెంకటేశ్వర గారు వాళ్ళు కూడా చూశారంట. సరే ఏదైనా కూడా నా ఇంటెన్షన్ అది అంటే దాన్ని బట్టి మనం అందరం కూడా కలిసి చేసుకుందాం. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. దానికి తగ్గట్టుగా మమ్మల్ని ఏం చేయమంటే ఇప్పుడు దానికి కావాల్సిన హాస్టల్స్ కొన్ని అవసరం ఉంటుంది. ఈరోజు కొంతమంది పిల్లలు బయట నుంచి వచ్చిన కూడా హాస్టల్ పెట్టడం, అదేవిధంగా ఇక్కడ స్కాలర్షిప్ చేసుకోవడం, అదేవిధంగా హెల్త్ కండిషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దాని వలన మనందరూ కూడా దీంట్లో మన డిపాజిట్ ఉంటేనే మన వాళ్ళు కూడా చేయగలుగుతారు. దాని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఖచ్చితంగా నోటీస్ వచ్చినప్పుడు మన కాకతీయ సేవా సంఘం నుంచి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవటం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలను మన వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా మా సైడ్ నుంచి ఏం చేయాలని చెప్పినా కూడా తప్పకుండా నా వంతు నేను చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలో తప్పకుండా చేస్తామని కూడా ప్రత్యేకించి మన మణి గారికి, వెంకటేశ్వర గారికి, హనుమంతరావు గారికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికే చాలా టైం ఉంది. అయినా కూడా ఎంతో డిసిప్లైన్గా అంటే గవర్నమెంట్ డిసిప్లైన్, మా టీడీపీ అంటే డిసిప్లైన్, అభివృద్ధి డిసిప్లైన్, ఇలాంటి అన్ని కూడా మా దాంట్లో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ కూడా భోజనం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా వచ్చి అందరూ కూడా కూర్చొని ఈరోజు చక్కగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళలు కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్కి వాళ్ళంతా ఉన్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వృద్ధాప్యం పెట్టారు త్రాగుండ దగ్గర కూడా, అది కూడా ఎంతో చక్కగా ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు అందరూ కూడా ఈరోజు సక్సెస్గా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఒక హాస్టల్ అనేది మనకు పోయినసారి నాకు చెప్పారు, అది తప్పకుండా కూడా ప్లేస్ కూడా అలాట్ చేస్తాం. చేసి కన్స్ట్రక్షన్కి అందరం కూడా కలిసి తలా కూడా చేసి మనం ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసుకొని సందర్భంగా తెలియజేస్తుంది. మన వాళ్ళకి మళ్ళీ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తూ మన 1K డోనర్ క్లబ్లో చేరిన అందరూ సార్ చప్పట్లతో, అలాగే ఆయన స్ఫూర్తి తీసుకొని మనకు మిగిలి ఉన్న 340 సభ్యులు కూడా ఒక నెలలోనే మనం పూర్తి చేయాలి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ సంఘాలు పనిచేయడం లేదు, అందరూ ఐక్యంగానే పనిచేస్తున్నాం. దాని నిదర్శనం మన కొడాలి వెంకట సుబ్బారావు గారిని కూడా మనం సంబంధించినటువంటి 6 లక్షల రూపాయలు ఫీజుగా వాళ్ళకి చెల్లిస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు చేస్తున్నట్టుగా ఈ చెట్టు తర్వాత క్విస్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి 5,60,000 రూపాయల చెక్కు ఫీజులు కూడా గౌరవ శాసనసభ్యులు గారు చేతుల మీద. శ్రీ హర్షిణి జూనియర్ కాలేజ్, శ్రీ హర్షిణి, ఇది మన శ్రీకాంత్ గారి
శ్రీ హర్షిని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థులకి ఫీజుల కింద 3,15,000 రూపాయల చెక్కుని గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా తర్వాత శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజీ వాళ్ళు ఎవరైనా రావాలండి ప్రిన్సిపల్ శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్ జరగండి నా మనోజ్ అన్న కొద్దిగా డౌన్ చేయాలి. 2,05,000 రూపాయలు చెక్ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రావాలి. ఆ సాయిరామ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు విద్యార్థులకి 1,55,000 రూపాయల ఫీజు కింద చెక్కులు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రావాలండి. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ 2,30,000 రూపాయలు చెక్కుని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి గౌరవ శాసనసభ్యులు మరియు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు గంగా దినకర్ గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాన్సెప్ట్ స్కూల్ 1,30,000 రూపాయల చెక్కుని శ్రీ ఉమామహేశ్వర గారు ఆయనకి ఉమామహేశ్వర మాటించాను లాస్ట్ టైము. అలానే కుల మత వర్ణ వర్గ రాజకీయ భేదాలు లేకుండా నా సర్వీస్ అందిస్తున్నాను. అందులో భాగంగా పాస్టర్ అశోక్ కుమార్ గారికి వాళ్ళ అబ్బాయి నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. ఫీజు కోసం చిన్న హెల్ప్ ఎమ్మెల్యే గారి చేతులు పెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. కామని చంద్రబాబు గారు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీరందరూ కూడా బాగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. అబ్బాయికి 1,50,000 రూపాయలు మాస్టర్ మైండ్స్ కి మన కమ్మ సంఘం తరఫున 50,000, మా మండలం మురళీకృష్ణ గారు 50,000, పాటికొండ వెంకటేశ్వర గారు 50,000, మొత్తం 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫీజు కింద చెల్లిస్తూ ఉన్నారు. చాగంటి రమ్య ఇంజనీరింగ్ కూడా చదివేదానికి కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయినటువంటి ఖర్చులన్నీ కూడా వారే భరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్లో 990 మార్క్స్ సాధించారు. వాళ్ళకి ఇంజనీరింగ్ కూడా మన రాష్ట్రీయ సేవా సమితి వాళ్ళే నన్ను చదివిస్తారు. దానికి ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అతను అందరూ గౌరవిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అతనికి కంగ్రాట్స్ తెలియజేస్తాను. ఇప్పుడు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని మన కమ్మ సంఘం దినకర్ గారికి లంగా దినకర్ గారికి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి సత్కారం చేయడం జరుగుతుంది.
సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ మన ప్రకాశ్ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం. ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారి చిన్న విశ్లేషణ, దీనికి మనకి చాలా రాజప్రసాద్ గారు పెద్దలు అలాగే ఎస్జీవీఎస్ కళ్యాణ అధినేత కామన్ చైతన్య గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కామన్ చైతన్య అందరి చెక్కులు వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం రేపు ఎల్లుండి 3 రోజులు వరుసగా మేము చెక్కులు ఇస్తాం. లాస్ట్ రిజిస్ట్రేషన్ అండి.